పర్లేదు. వెల్కమ్ టు జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్. సో మిథున్ రాశి గురించి మనం చూస్తున్నాం గత ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్లో ఉమర్ సారు మిథున్ రాశి గురించి వివరిస్తారు. ఓవర్ టు యు, ఉమర్ సార్. ఏం సార్ నన్ను అప్పుడే లాక్కొచ్చారా? అందరూ అయిపోయినారు. అందరూ అయిపోయినాయా? సరే సార్. మిథున రాశి గురించి ఏం చెప్పమంటారు సార్? ఇప్పుడు ప్రెడిక్షన్ వైజ్ చెప్పమంటారా? మీ ఇష్టం సార్. మిథున రాశి యొక్క లక్షణాలు, ప్రయోజనాలు చెప్పండి. ఆహా, ఓకే ఓకే. ఇప్పుడు మిథున రాశి లక్షణాలు చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే ఒక రాశిని మనం సెంటర్ చేసామనుకోండి, ఇక్కడ రాశి అనగా 2 రకాలు వస్తుంది మనకి. దాంట్లో జన్మించే వాళ్ళది జన్మలగ్నం ఒకటి ఉంటుంది. రెండోది చూసుకుంటే గనక చంద్రుడు స్థితి పొందితే గనక మానసిక స్థితి ఉంటుంది. ఇప్పుడు మిథున రాశిలో మనం చూసుకుంటే గనక మొదటగా మనం చూసుకునేది ఎంటర్ అయ్యే నక్షత్రాలు ఏమేమి స్థితి పొందినాయి అని చెప్పి చూసుకోవాలి. అంటే ఒక రాశిని మనం అబ్జర్వ్ చేస్తుంటే దీనికి అధిపతి ఎవరయ్యారు, బుధుడు ఎందుకు అధిపతిని ఇచ్చారు ఫస్ట్ మిథున రాశికి. రెండోది ఇక్కడ ఎవరెవరు స్థితి పొందారు అని. ఎందుకంటే అక్కడ గురువు ఒకటి స్థితి పొందాడు. అలాగే మనకి ఆరుద్ర నక్షత్రంలో చూసుకుంటే కనుక ఈ పార్వతీ పరమేశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మిథున రాశిలో స్థితిని పొందుతున్నారని చెప్పాలి మనం. అంటే ఆది గురువులు అని చెప్పాలి. అంటే ఆరుద్రలో వాళ్ళిద్దరు ఉంటారు. అలాగే పునర్వసు ఉంటుంది. అంటే జ్ఞానానికి సంబంధించిన అద్భుతమైన నక్షత్రం కూడా మనకు అక్కడే స్థితి ఉంటుంది. అలాగే జీవుడు అండ్ దేహం ఉన్న మృగశిరుడు ఉంటారు. వీళ్ళిద్దరిది కాంబినేషన్ మనం చూసుకుంటే గనక ఇక్కడ మైథున రాశి అని చెప్తాం. ఇప్పుడు మిథున రాశి ఉభయ రాశి కూడా మళ్ళీ రెండు. దీనికి ఇచ్చిన లక్షణం ఏదైనా ఉందంటే గనక పురుష లక్షణాన్ని ఇచ్చారు. అంటే ఒక వైల్డ్ నేచర్ అనేది మిథున రాశిలో అంతర్గతంగా ఉంది. అంటే పురుష రాశులు ఎప్పుడైనా సరే ఇక్కడ గురుడు కూర్చున్నాడు, సఫర్ అవుతున్నాడు. ఒక పురుష రాశిలో గురుడు కూర్చొని అంటే వీళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎందుకు సఫర్ అవుతున్నాడు. గురుడు అంటే ఇక్కడ ధర్మానికి అధిపతి. అంటే ధర్మానికి సంబంధించిన విపరీతమైన సంఘర్షణ అనేది ఈ మిథున రాశి వాళ్ళకి ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే డిఫాల్ట్ గా దైవభక్తులు అవుతారు ఫస్ట్. రెండో దైవాన్ని నమ్ముదామా లేదా, అవుతుందా లేదా అని చెప్పి భౌతికంగా దైవాన్ని నమ్మడానికి ఇష్టపడతారు. ఎప్పుడైనా సరే మీరు చూడండి, మిథున రాశిలో ఏ గ్రహం కూర్చున్నా కూడా సఫర్ అవుతారు. అందులో చంద్రుడు కూర్చున్నాడు ఇన్ కేసు రాశి అనుకుంటే మన చంద్ర స్థితి చూసుకుంటాం. ఎప్పుడైనా సరే చంద్రుడు పురుష రాశుల్లో కూర్చున్నాడు అనుకోండి, వాళ్ళు బాల్య జీవితం కానీ అండ్ లిక్విడ్ క్యాష్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏదైతే ఉంటుందో ఇక్కడ వీళ్ళు ఇబ్బందులు పడుతుంటారు అని చెప్పాలి. చంద్రుడు మూమెంట్ లార్డు, ఫైనాన్షియల్ లార్డు మిథున రాశిలో స్థితి పొందాడు, అది పురుష రాశి అయింది. వీళ్ళు ఎంతగాడికి ఎక్కడ కష్టాన్ని అనుభవిస్తున్నారంటే మానసిక కష్టం అనేది ఉంటుంది డిఫాల్ట్ గా. లగ్నం అనుకుందాం, రాశిని లగ్నంగా కాసేపు మార్చాం, చంద్రుడు స్థితి పొందాడు, మనస్సు చంద్రుడు కూర్చున్నాడు అక్కడ. అంటే వాళ్ళ మనసు ఏంటంటే ఒక రకమైన ఇబ్బందులకు గురవుతుంది అని చెప్పాలి. రెండోది అతను కాలపురుషుడు చతుర్థాధిపతి, మానసిక శాంతి లాడు, మదరు. మీరు ఎప్పుడైనా చూడండి మిథున రాశిలో ఎవరు జన్మించినా కూడా వాళ్ళ మదర్కి కొద్దిగా ఏదో ఒక డిఫెక్ట్స్ అనేది ఉంటుంది. వీళ్ళు దానికి సంబంధించిన మానసిక బాధ అనేది పడుతుంటారు. ఇది మిథున రాశికి డిఫాల్ట్ లక్షణాలు. అంటే ఈ రాశిలో మనకి ఎవరు స్థితి పొందినా కూడా ఆయా భావాలకు సంబంధించిన సఫర్ అనేది అనుభవించాలి, పోరాటం అనేది చేయాలి. ఇప్పుడు మొదటగా మనం చూసుకున్నాం మిథున రాశి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతుంటారంటే అక్కడ కుజుడు అనేది ఫస్ట్ ప్లేస్మెంట్ ఉంది, మృగశిర 3-4 పాతాలు. మిథున రాశి నుంచి చూసుకుంటే కుజుడు పరిస్థితి, బుధుడి నుంచి చూసుకున్నాం అనుకోండి, బుధుడి నుంచి చూసుకుంటే బుధ నక్షత్రం నుంచి ఎప్పుడైనా సరే కుజ నక్షత్రం ఎన్నో నక్షత్రం అవుతుందని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మీరు. అంటే ఇప్పుడు బుధ నక్షత్రం మనం సరదా చూసుకున్నాం అనుకోండి, ఒక రేవతి నుంచి చూసుకుందాం. బుధ నక్షత్రం రేవతి, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర అంటే సాధక తార అని. రేవతి, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర అంటే ఫస్ట్ ఏ తార వచ్చిందంటే సాధక తారతో మిథున రాశి స్టార్ట్ అవుతుంది. వీళ్ళ లైఫ్ లో ఏదైనా సరే పోరాడకుండా, సాధించకుండా
వీళ్ళ లైఫ్ లో ఫుల్ఫిల్మెంట్ రాదు, ప్రతి చిన్న విషయాలు కూడా పోరాడాలి, సాధించాలని చెప్పి ఉంటుంది. కానీ ఎట్ ద సేమ్ టైము నెక్స్ట్ తార వస్తుంది, నైదం తార కూర్చున్నాడు ఆరుద్ర నక్షత్రం. అంటే బుధుడు తనలో ఎవరిని దాచిపెట్టుకున్నాడంటే తన నుంచి నైదం తారానాథుడు తన గర్భంలో ఉన్నాడు అని. అంటే వీళ్ళు ఏంటంటే సఫర్ అనేది అనుభవిస్తుంటారు. ఎలాంటి సఫర్ ఉంటుంది వీళ్ళకి? కెరీర్కి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, అదొక మానసిక సఫర్ ఉంటుంది. రెండోది రిలేషన్స్ సంబంధించిన మానసిక సఫర్, ఎందుకంటే సప్తమ దశమాధిపతి గురుడు అవుతున్నాడు. ఇక్కడ రాహు వచ్చేసరికి 9th లార్డ్ అవుతున్నాడు. ఇది మిథున రాశి నుంచి చూసుకుంటే కోలాడ్ రాహు. ఈ రాహు ఒక రకమైన సఫర్ ఇస్తున్నాడు అని చెప్పి మనం అనుకోవాలి. ఇంకా గురువుకి వచ్చేసరికి అతను ఏ తార అవుతున్నాడు? గురువు మనకి మిథున రాశి నుంచి చూసుకుంటే, బుధుడిని చూసుకుంటే మిత్రతార అవుతున్నాడు. అంటే వీళ్ళ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ధర్మాన్ని పట్టుకోవాలి, న్యాయాన్ని పట్టుకోవాలి. ఎప్పుడైతే ధర్మ న్యాయాలని యాక్టివేట్ చేస్తుంటారో అక్కడ ఉన్న పునర్వసు నక్షత్రం ఉన్న గురుడు ఏంటంటే వీళ్ళకి భాగ్యాన్ని యాక్టివేట్ చేస్తాడు అని. అంటే వీళ్ళు పోరాడాలి. టీచర్స్ అనేది డిఫాల్ట్ గా ఉంటారు మిథున రాశిలో కానీ మిథున లగ్నంలో కానీ. వాళ్ళు టీచింగ్ చేయడానికి, 10 మందికి ధర్మాన్ని నేర్పడానికి పుట్టారని చెప్పొచ్చు మనం. ఎందుకంటే మిత్రుడు ఆయన గురువు. వీళ్ళకి గురువుల యొక్క బ్లెస్సింగ్ డిఫాల్ట్ గా దొరుకుతూ ఉంటుంది మిథున రాశి వాళ్ళు. కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టేది ఏంటంటే రాహు. అంటే ఎప్పుడైతే వీళ్ళు ఇమాజినేషన్ లోకి వెళ్తుంటారో, లేదా ఫార్మా లాంటి సెక్టర్స్ మీద టచ్ చేద్దాం అనుకుంటారు, అప్పుడు ఏంటంటే వీళ్ళు ఏంటంటే చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అందులో మిథున రాశిలో ఈ చంద్రుడు వెళ్ళి ఈ రాహు నక్షత్రం మీద స్థితి పొందాడు అనుకోండి, వాళ్ళు ఎక్కువ కష్టాలు పడతారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కొద్దిగా చిన్నప్పటి నుంచి ఏదో ఒక రకమైన సఫర్ అనుభవిస్తుంటారు అని చెప్పొచ్చు. అదే లగ్నం అయితే చంద్రుడు అక్కడ కూర్చుంటే పరిస్థితి ఏంటి? లగ్నం అయినా కూడా మిథున రాశిలో మనకి ఆరుద్ర లగ్న నక్షత్ర బాధ పడింది, మళ్ళీ వాళ్ళు సఫర్ అవుతుంటారు. ఇట్లాగా ఒక పర్సన్ ఎందుకు సఫర్ అవుతాడు మిథున రాశిలో? వీళ్ళ లైఫ్ స్టైల్ ఎక్కడ బాగుంటుంది? వీళ్ళ లైఫ్ స్టైల్ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, మిథున రాశిలో ఎప్పుడైనా సరే ఆ రాశి నాథుడు ఎవరు? బుధుడు అయ్యాడు. అందులో ఉన్న నక్షత్రాలు ఏంటి? వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఇలా చిన్న అలైన్మెంట్ ఏంటంటే మీరు ఆస్ట్రాలజర్లో మిథున రాశి గురించి అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 9th లార్డు కూర్చున్నాడు, ఆరుద్ర ఫుల్ఫిల్ గా కూర్చున్నాడు మిథున రాశి. ఖచ్చితంగా చెప్తాం వీళ్ళ ఫాదర్ ఎవరైతే అవుతారో ఈ ఫాదర్ సఫర్ అవుతాడు అని చెప్పాలి. ఇది రాహు కాబట్టి. రెండోది కుజుడు వచ్చేదానికి 6వ భావాధిపతి అండ్ లాభాధిపతి. అంటే ఇక్కడ త్రికాధిపతి అయ్యాడు కుజుడు. ఏదో ఒక రకమైన సమస్యలు ఇస్తుంటాడు. ఎందుకు ఇస్తుంటాడు సమస్యలు? ఎందుకు వీళ్ళకి ఏదో ఒక రకమైన ఆరోగ్యమైన ఇబ్బందులు వస్తుంది? ఆరోగ్యంలో వీళ్ళు ఎక్కువగా సఫర్ అయ్యేది ఎక్కడంటే బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది వీళ్ళని ఇబ్బంది పెడతాయి, చర్మ వ్యాధులు అనేది ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే ఇక్కడ 6వ భావాధిపతి కుజుడు, భావోద్భావం 6 నుంచి 6వ భావాధిపతి, మళ్ళీ మేషాధిపతి కూడా కుజుడే. అంటే రోగాధిపతి రోగాధిపతి కూడా కుజుడు. ఏంటంటే మిథున రాశి వాళ్ళకి ఎంటర్ అవుతాడు. ఇది 3-4 పాదాలతో ఎంట్రన్స్ ఆ రాశి స్టార్ట్ అవుతుంది. అంటే వీళ్ళకి ఏంటంటే బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఇది ఎందుకు వస్తుంది? వీళ్ళు యాంగర్కి వెళ్ళినా, ఎవరికన్నా అప్పులు ఇచ్చినా, లేకపోతే ఎక్కడన్నా అప్పులు చేసినా వీళ్ళు సైకలాజికల్ స్టెబిలిటీ అనేది కోల్పోరు. దానివల్ల వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ వచ్చేది బీపీ లెవెల్స్ వస్తాయి. తర్వాత కుజుడు కలిస్తే చర్మ సంబంధమైన రోగాలు, నర్వస్ సిస్టమ్ లో కొంచెం డిస్టర్బెన్స్ రావడం, ఇది వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. వీళ్ళకి ఒకటే చెప్పొచ్చు మనం, అప్పుల జోలికి వెళ్ళకూడదని చెప్పి ఫస్ట్ గైడెన్స్ ఇవ్వాలి మిథున లగ్నం వాళ్ళకి కానీ మిథున రాశులకు కానీ. ఇవ్వటము, చేయటం, ఈ రెండు చేయకూడదు. ఇంకా గురుడు అంటావా, సప్తమాధిపతి అయ్యాడు, దశమాధిపతి అయ్యాడు. ఇక్కడ మనం ఏంటంటే బాధకుడు అంటామే కానీ గురుడు వీళ్ళకి బెస్ట్ ఫ్రెండ్ లా అంటాడు. ఎందుకంటే బుధుడు రాసేది, బుధుడి నుంచి గురుడు మిత్రస్థానాన్ని ఆక్యుపై చేశాడు నక్షత్ర సిద్ధాంతం. అంటే ఇక్కడ గురుడు వీళ్ళని కాపాడుతూ ఉంటాడు అని, నాలెడ్జ్ వీళ్ళని కాపాడిద్ది అని. అంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా వెళ్తుందని. రెండోది మిథున రాశి వాళ్ళ లైఫ్ ను మనం ఫైనాన్షియల్ సెక్టర్ సైడ్ చెక్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఫైనాన్షియల్ గా చూసుకుంటే గనక గురుడు సపోర్ట్ చేస్తుంటాడు. కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టేది ఎవరన్నా ఉన్నారంటే మళ్ళీ శని కొంచెం ఇబ్బంది పెడతా ఉంటాడు, అండ్ కేతువులు కూడా ఇబ్బంది పెడుతుంటారు. బుధుడు రాశి వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, మిథున రాశి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఎప్పుడు ఇబ్బంది పడతారు వీళ్ళ లైఫ్ లో అంటే, వీళ్ళ చంద్రుడు వెళ్ళి ఏ మఖా నక్షత్రంలో కానీ, మూలా నక్షత్రంలో కానీ, ఇంకా మనకి అశ్విని నక్షత్రంలో కానీ చంద్రుడు స్థితి పొందాడు, మిథున లగ్నం అయింది, వాళ్ళు ఇబ్బంది పడతారు.
ఈ మిథున రాశి వాళ్ళకు సంబంధించి బుధుడు ఉన్నాడు లగ్నాధిపతి. ఈ లగ్నాధిపతి ఈ నక్షత్రాల మీద అంటే కేతువుకు సంబంధించిన 3 నక్షత్రాలు ఎక్కడ స్థితి పొందినా కూడా వీళ్ళు ఏంటంటే వ్యక్తిగతంగా వాళ్ళ జీవితంలో చాలా కోల్పోవటం, బాధలు పడటం, సమస్యలు పాలవటం జరుగుతుంది. శారీరక రోగాలు, పీడలు అనిపిస్తారు. ఎందుకంటే బుధ నక్షత్రాలకి వేధించే నక్షత్రం ఏదన్నా ఉందంటే ముఖ్యంగా కేతు నక్షత్రం. అంటే ఈ కేతు నక్షత్రం మీద బుధుడు ఎప్పుడు స్థితి పొందకూడదు. మనం ఎంతగాటికి రాశి గురించి మాట్లాడుకునేటప్పుడు అధిపతి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ అధిపతి వాళ్ళ జాతకంలో ఎక్కడ స్థితి పొందాడు, ఏ నక్షత్రమే స్థితి పొందాడు. ఒకటి ఆరుద్ర, రాహు నక్షత్రాలు, ఆరుద్ర గాని, స్వాతి గాని, అలాగే శతభిష రాహు నక్షత్రాల్లో ప్లేస్ అయ్యాడు. ఎక్కువగా సఫర్ అవుతుంటారు. ఇంకా ఎక్కువ సఫర్ అయ్యేది ఏంటంటే ఈ బుధుడెళ్ళి కేతు నక్షత్రాలు. మిథున రాశి వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఒకటే, కేతు గ్రహం ఎక్కువ ఇబ్బంది పెట్టింది. వీళ్ళకి మనం ఇచ్చేది ఏదన్నా రెమెడీ ఉందంటే గణపతి ఉపాసన చేయండి, గణపతి దేవుడు చేసుకుంటా ఉన్నారు. వీళ్ళ జాతకంలో ఏ భావాధిపతి అయినా, ద్వితీయాధిపతి చంద్రుడు కేతువుతో సంబంధం ఏర్పడ్డా, తృతీయాధిపతి సూర్యుడు కేతువుతో సంబంధం ఏర్పడ్డా, అలాగా మిథునుని సెంటర్ చేసుకుంటే ఏ గ్రహం అయినా సరే కేతు సంబంధం ఏర్పడింది, ఆ భావాలకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడి గురుడు వెళ్ళి కేతు నక్షత్రమే స్థితి పొందాడు. కెరీర్ లో సఫరు, మ్యారిటల్ ఇష్యూస్ లో సఫరు ఖచ్చితంగా అనుభవిస్తారు. శని వెళ్ళి కేతు నక్షత్రంతో సంబంధాన్ని ఏర్పడ్డాడు. వీళ్ళ తండ్రి సఫర్ అవుతూ ఉంటాడు. వీళ్ళ అష్టమ భావానికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఉంటాయి. అంటే కేతుని మిథున రాశి వాళ్ళు ఉపాసన చేయాలి అని చెప్తాం. కేతుని 2 రాశుల వాళ్ళు చేయాలి. మిథున రాశి వాళ్ళు ఉపాసన చేయాలి, అట్లాగే కన్యా రాశి వాళ్ళు కూడా ఉపాసన చేయాలి. ఎప్పుడైనా సరే బుధుడు అధిపతి అయ్యాడు, లగ్నాధిపతి రాశారు. ముఖ్యంగా ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే కేతు నక్షత్రాల మీద ఏ గ్రహాలు స్థితిని పొందాయి, రాహు నక్షత్రాల మీద ఏ గ్రహాలు స్థితి పొందాయి. ఈ రెండింటిని మీరు చెక్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ ప్రెడిక్షన్ అనేది బాగా చేయొచ్చు. ఆ తర్వాత మిథున రాశి వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఎవరిని ఉండారంటే కనుక పంచమాధిపతి వల్ల ఇబ్బంది అనేది కలిగింది. అంటే ప్రేమ వ్యవహారాలు కానీ, చదువు ఎడ్యుకేషన్ వ్యవహారాలు కానీ, అలాగే వాళ్ళ ఇతర దేశాలకు వెళ్ళటం, బయటికి వెళ్ళటం, అక్కడ సెక్ట్ అవటం, ఒక రకంగా ఎదగొచ్చు. కాకపోతే శుక్రుడు కూడా వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంటాడు మిథున రాశి వాళ్ళని, లేదా మిథున లగ్నం వాళ్ళు. ఇన్ కేసు ఈ శుక్ర నక్షత్రాల మీద ఏదైనా గ్రహాలు స్థితి పొంది మళ్ళీ ఇబ్బందులు పడుతుంటారు. చంద్ర నక్షత్రాల మీద ఏదైనా గ్రహాలు స్థితి పొంది మళ్ళీ ఇబ్బంది పెడతారు. అందుకే మిథున రాశి వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు లైఫ్, ఫైనాన్షియల్ గా సఫర్ అవుతారు. ఎందుకు సఫర్ అవుతారంటే మిథున రాశిని లగ్నంగా మార్చామనుకోండి, ద్వితీయాధిపతి చంద్రుడే లగ్నంలో కూర్చున్నాడు. ఇప్పుడు బుధుడు ఈ బుధ రాశి నుంచి ఒక విపత్తారానాథుడు ఎవరన్నా ఉండారంటే కనుక చంద్రుడు. ఈ చంద్రుడే మిథునంలో స్థితి పొందాడు. అందుకే ఎప్పుడైనా సరే మిథున రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు లిక్విడ్ లాడు, జర్నీస్ లో కూడా ఇబ్బందులు పడుతుంటారు. వీళ్ళు కర్మకాలు ఒక ఆటో ఎక్కారు, ఖాళీ ఆటో, ఒక షేర్ ఆటో, మిథున రాశి వాళ్ళు అనుకుందాం. 3rd హౌస్ జర్నీ హౌస్ కాబట్టి చంద్రుడు జర్నీ లాడు. ఇమీడియట్లీ ఆటో ఫుల్ అవటం, వీళ్ళకి ఏంటంటే కంఫర్ట్నెస్ పోతుంది. కంఫర్ట్నెస్ దొరకదు. మానసిక అశాంతి అనేది అక్కడ స్టార్ట్ అయిపోతుంది, జస్ట్ జర్నీలో స్టార్ట్ అయింది. ఎందుకు షేర్ ఆటో ఎక్కాల్సి వస్తుందంటే ఫైనాన్షియల్ గా ఏదో రకంగా వీళ్ళని ఈ చంద్రుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎందుకంటే బుధుడికి చంద్రుడు ఎప్పుడు శత్రుడు. అలాంటి చంద్రుడు బుధుడి యొక్క రాశుల్లో స్థితి పొందాడు. వీళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు అని మనం చెప్పాలి. అంటే ఒక ప్రెడిక్షన్ చేసేటప్పుడు ఒక రాశికి కానీ, ఒక లగ్నానికి కానీ ముందు ఆ రాశినాథుడి నుంచి ఏ తారా విధానం ఇబ్బంది పడుతుంది, బుధుడిని సెంటర్ చేసినప్పుడు ఫస్ట్ ఇబ్బంది పెట్టేది కేతు నక్షత్రాలు. ఎందుకంటే అది గండమూలం. బుధుడు గండమూలం, ఇంకో గండమూల నక్షత్రం విపరీతంగా ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత ఇబ్బంది పెట్టేది మనకి ఎవరైనా ఉన్నారంటే బుధ నక్షత్రంలో చూసుకుంటే శుక్రుడు ఇబ్బంది పడతాడు, విపత్తార. చాలా మందికి సంపత్తార అనేది ధనాన్ని ఇవ్వాలి, కానీ ఈ బుధ నక్షత్రానికి సంపత్తార కేతు అనేది వేదాతార అవుతుంది. కాబట్టి ఫైనాన్షియల్ గా వీళ్ళంటే లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ పడతారని చూశారు. చేతిలో రూపాయి ఉండకుండా అల్లాడతా ఇబ్బందులు పడే వాళ్ళం మిథున రాశిలో వస్తుంది. ఒకళ్ళు వచ్చినట్టు మాయమైపోతా ఉంటాయి. ఇది దీనికి అంతటికీ కారణం ఏంటి? వాళ్ళ సంపత్తారనాథుడే కేతు. వీళ్ళు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి, మళ్ళీ వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి, కేతువుకి శాంతి చేపించుకుంటూ ఉండాలా, గణేశుడు పూజ చేస్తూ ఉండాలి. ఇది మిథున లక్షణం. ఇది ఇంకా శుక్రుడు కూడా విపత్తారా. ఆ తర్వాత వీళ్ళని కాపాడే దేవుడు ఎవరున్నారంటే కనుక రవి. సూర్యుడు చాలా కాపాడుతూ ఉంటాడు అని చెప్పాలి. వీళ్ళు రవి వెనకాల పడ్డారు,
పొద్దున్న లేస్తే సూర్య ఉపాసన చేయటం, గాయత్రి మంత్రం చదవటం, ఆదిత్య హృదయం చదవటం చేస్తున్నారు అనుకోండి, ఆ దేవుడు ఏంటంటే అన్ని రకాల రోగాల నుంచి కాపాడతాడు. వీళ్ళకి చర్మ రోగం వస్తుంది, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, వీటి నుంచి కాపాడతాడు సూర్యుడు. ఎందుకంటే క్షేమతారనాథుడు బుధుడికి సూర్యుడు మాత్రమే. ఇంకా కుజుడు సాధక తారనాథుడు, ఇంకా నైదంతార రాహు. చూడండి, వీళ్ళని కాపాడడానికి ఉంది సూర్యుడు, గురువు, వీళ్ళిద్దరు మాత్రమే. మీరు ఎప్పుడైనా కన్యా వాళ్ళకి కానీ మిథునం వాళ్ళకి కానీ ఇచ్చే సజెషన్ ఏదైనా ఉందంటే, దేవుడు పరంగా చెప్పుకుంటే 2 దేవతల ఉపాసన చేయటం, అర్థమైందా, గణపతికి శాంతి చేసుకుంటాం, కేతులకి శాంతి చేపించటం. ఇది చేస్తుంటే గనక వాళ్ళ లైఫ్ లో ఏ గ్రహం అయినా సరే కర్మకాలి ఈ నక్షత్రాల మీద పడితే గనక ఆయా సెక్టార్స్ మొత్తం ధ్వంసం అవుతుంది. ఇప్పుడు పంచమాధిపతి చూస్తున్నాం, శుక్రుడు డిఫాల్ట్ గా మైనస్ లాడ్డు వెళ్ళి కేతు నక్షత్రమే పడ్డాడు. ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది, సంతానం సంబంధించిన ఇబ్బందులు దెబ్బతింటారు. గురుడు వెళ్ళాడు, గురుడు వెళ్ళి కేతుమే పడ్డాడు. అంటే ధర్మం, సనాతన ధర్మం, మంచి చెడు అనేది మర్చిపోతారు. బుధుడు వెళ్ళే పడ్డాడు, లెర్నింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, వాళ్ళ మెమరీ లెవెల్స్ తగ్గిపోతా ఉంటాయి, ఏది తొందరగా చదివింది గుర్తుండదు. ఇట్లాగా నవగ్రహాలు ఏదైనా సరే వీళ్ళని బాగా డిస్టర్బ్ చేస్తాయి. ఇన్ కేసు కేతువే బుధరాశిలో కానీ, ఈ కేతు ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు దాన్ని కూడా డిస్టర్బ్ చేస్తాడు. కాబట్టి మోస్ట్ గా బుధరాశులైన కన్య, మిథునం ఫస్ట్ కేతుని అబ్జర్వ్ చేయండి, ఇతను ఎక్కడ కూర్చున్నాడు, కేతు నక్షత్రాల మీద ఎవరు కూర్చున్నారు. ఈ రెండింటికి మీరు రెమెడీ ఇచ్చారనుకోండి, ఆల్మోస్ట్ ఈ రాశి వాళ్ళని, ఈ లగ్నం వాళ్ళని మీరు సేవ్ చేసిన వాళ్ళే అవుతారు. థ్యాంక్ యూ సార్, సుధాకర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఉమర్ సార్. సార్ మిథున లగ్నానికి